తిరుమల తిరుపతి లడ్డు వివాదం అనేది ఓన్లీ ఇండియా వైడ్ గా కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. సో రీసెంట్ గా సిట్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో అసలు అది జంతువుల కొవ్వు కాదు కదా, నెయ్యే కాదని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. సో దీనికి రోజా గారు ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో జంతువుల కొవ్వు అన్నారు కదా, సో ఇప్పుడు అది లేదని తేలింది కదా, జగన్ గారి కాళ్ళు కడిగి నీళ్ళు తలపైన పోసుకోని అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. సో ఈ యొక్క వ్యాఖ్యని మీరు అంటే ఏ కోణంలో చూస్తారు? ఇది ఎలాగంటేనంటే, ఒక ప్రత్యర్థి పార్టీగాను లేదా ఆపోజిట్ పార్టీగా ఉన్నప్పుడు సహజం అండి అది. ఆ దాడి ఎలాగంటే, ఒక కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆపోజిట్గా ఉన్నది వైసీపీయే. వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా గారు ఆ విధంగా అంటాం పెద్ద తేడా ఏం కాదండి. ఎందుకంటే ఆవిడ తన పార్టీ తరఫున పోరాటం చేస్తుంది కాబట్టి ఆ విధంగానే అంటారు ఆవిడ. ఎలాగంటే, ఇప్పుడు సపోజు మన తిరుపతి లడ్డు విషయంలోనూ లేదా ప్రసాదం విషయంలోనూ అది అందులో నెయ్యే వాడలేదు, అది అసలు కల్తీ జరగలేదు అన్న సిట్ ఇచ్చిన దానికి అసలు నెయ్యే వాడలేదు అంటున్నారు. నెయ్యి వాడకపోవడం కూడా తప్పే. యాక్చువల్గా కల్తీ జరగలేదు అన్న మాటకు ఒప్పుకోవచ్చు. వాళ్ళ వైసీపీ వాళ్ళ పోరాటం నెగ్గారనే అనుకోవాలి. కానీ అదే సమయంలో అది నెయ్యి కూడా కాదు అంటే ఇంకేంటి మరి, ఏదోటైతే కల్తీ అయితే జరిగింది. కల్తీ అంటే అది నెయ్యి కాకపోయినా వేరే ఏది జరిగినా సరే అది కల్తీ కింద లెక్క. పోనీ అది పక్కన పెడితే, దానికి రోజా గారు వాళ్ళు అంటే మొన్న మాట్లాడడం ఏంటంటే, వాళ్ళ నోళ్ళు పినాయిలతో కడుక్కోవాలి, పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ పినాయిలతో కడుక్కోవాలి, ఇలా మా అపోదేశారు. లేదా ఇప్పుడు అరవ శ్రీధర్ ఇటువంటి వాడిని పెట్టుకుని వాళ్ళు అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి వాళ్ళే. మొత్తం అంటే లైంగిక వేధింపులు వాళ్ళ వల్ల ఎంతోమంది ఆడవాళ్ళు లేదా అటువంటి సెకండ్ గ్రేడ్ లేదా థర్డ్ గ్రేడ్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు జనసేన పార్టీలోనూ లేదా కూటమి ప్రభుత్వంలోనూ అనేసి వాళ్ళ నోళ్ళు అటువంటి పెంచి పోషిస్తున్న వాళ్ళని పెనాల్తో కడుక్కోవాలని చెప్తున్నారు. సార్, ఇప్పుడు రోజా గారు తను ఉన్నటువంటి పార్టీని సపోర్ట్ చేసుకోవడం తప్పులేదు, కానీ ఇష్టారీతిన నోరు పారేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నోరు పారేసుకోకూడదండి. ఎందుకంటే ఆవిడ నోరు పారేసుకోవడం ఆవిడనే కాదు, వైసీపీలో చాలా మంది ఉన్నారండి అలాగా. ఇది కొడాలి నాని గారు కానీ, వల్లభనేని వంశీ కానీ, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ కానీ, లేకపోతే బోరగడ్డ అనిల్ కానీ, ఇంకా రకరకాల వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళు బూతులు మాట్లాడటమే. ఇంకా కొడాలి నాని మాట్లాడే మాటలు అయితే ఆడు అసలు వాడే అనకూడదు. నేను ఇక్కడ అతనైతే అసలు ఒక ప్రజలు ఎన్నుకున్న మనిషేనా, లేకపోతే ఏ జేబులు కొట్టేవాడన్నా పొరపాటున ఎమ్మెల్యే అయిపోయాడా అన్న విషయాలు మనకి గుర్తొస్తాయి. అయితే వైసీపీ పార్టీ కానీ జగన్ గారు కానీ అంటే వాళ్ళు మంచిగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీ పడిపోతుందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కరెక్ట్ అంటారా? అది ఎలాగంటేనండి, జగన్ గారికి లేదా వైసీపీకి కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఒక వర్గం ఉంది, ఒక కులం ఉంది, ఒక మతం ఉంది. అందువల్ల ఏంటంటే ఆయన అది లెక్క చేయరు. నిజంగా వాళ్ళు సన్నాసులైనా సరే, ఇప్పుడు జగన్ గారు చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలు ఇస్తూనో ఏదో రకంగా ట్రోల్స్ గురైన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. అయినా సరే వాళ్ళకి అది ఆనందంగానే ఉంటుంది, ఎందుకంటే అది వేరే విషయం. ఇక్కడ మనకి రోజా గారు విమర్శ చేసినప్పుడు లేదా వాళ్ళని ఫినాయిల్తో కడుక్కోవాలన్నప్పుడు యాక్చువల్గా అదే వైసీపీ పార్టీలో చాలామంది ఒళ్ళంతా ఫినాయిల్తో కడుక్కోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడితే అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళని అంద కాబట్టి అది వేరే విషయం. అయితే అలాగనే ముందు మన పార్టీలో కూడా అసలు ఎవరు లేరా, వల్లభనేని వంశీ ఎలా మాట్లాడేవాడు, కొడాలి నాని ఏమనేవాడు, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడేవాడు, ఇటువంటి వాళ్ళ గురించి కూడా తెలుసుకుని వాళ్ళ ఒళ్ళంతా కూడా పెనాయిల్తో కడిగేసి తర్వాత వీళ్ళని ఏదన్నా మీరు అటువంటి మనుషులే ఇటువంటి మనుషులు అని చంద్రబాబు నాయుడు గారినో లేదా లోకేష్ గారినో అడిగేటప్పుడు లేదా పవన్ కళ్యాణ్ గారినో డైరెక్ట్ నిరహర్దిగా అంటే కూర్చుని ధర్నా చేసే పొజిషన్కి వచ్చినప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం చూసుకుంటే మంచిదమ్మా. మీ పార్టీ వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళని సంస్కరించి తర్వాత వీళ్ళ గురించి పోరాటం చేయండి, అది అందరూ హర్షిస్తారు. అందులో మీ పార్టీకే కూడా ఇంకా మైలేజ్ పెరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.